ఇదిగో అబ్బాయి, అక్కడ నీ బ్యాచ్లు 2 కొట్టుకుంటున్నాయి. కూసంత ఆడికి వెళ్ళి ఆ గొడవని కంట్రోల్ చేసి వచ్చి. నాకు తెలియకుండా బ్యాచ్లు ఏంటమ్మా, నేను సోలో పర్ఫార్మర్ని. నీకంటే ఆ గ్రూప్ పెర్ఫార్మెన్సే బాగుంది అబ్బాయి. నేను చూడడానికి కష్టంగానే ఉంది. అయినా అవన్నీ యాడ్ నుంచి వచ్చేసాయంటావు. నీ సర్కస్ కంపెనీలో ఉన్నవి అనుకుంటా. ఓ తెగ ఎగబడిపోతున్నాయి నీలాగే. అసలు నాకు సర్కస్ కంపెనీ ఏందమ్మా, కొంచెం అర్థమయ్యేలా చెప్పు. చెప్పడం ఎందుకులే, డైరెక్ట్గా చూపించేస్తాను. అక్కడ పెద్ద యుద్ధమే జరిగింది. 2 గ్యాంగులు కొట్లాటకు దిగాయి. ఈ గ్యాంగుల తీరు చూస్తే పెద్ద ఫైట్ జరిగేలా కనిపించింది. కాకపోతే కొంతమంది వచ్చి ఆపేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది జరిగింది ఎక్కడో కాదు, పోచారం సర్కిల్లోని ప్రతాప సింగారంలో జరిగింది. ఇంతకీ ఈ గ్యాంగులేంటి, హైదరాబాద్ కు దగ్గరలో ఏంటి అని అనుమానంగా ఉందా? మనుషుల గ్యాంగ్ కాదు, కోతుల గుంపు. సుమారు 60 కోతులు 2 గ్రూపులుగా విడిపోయి గ్యాంగ్ వరకు దిగాయి. పోచారం సర్కిల్ పరిధిలోని ప్రతాప సింగారంలో కోతులు బేభత్సాన్ని సృష్టించాయి. సింగారం ప్రధాన కూడల్లో గుంపుగా వచ్చి అలచడిని రేపాయి. సెంటర్లో ఎక్కడ చూసినా కోతులే కనిపించాయి. రోడ్డు మీద రాకపోకలు సాగించే వారికి ఇబ్బందులు కలిగించాయి. అంత పెద్ద గుంపు చూసిన జనాలు కంగారు పడ్డారు. స్థానికులు వాటిని చెదరగొట్టడంతో ఆ కోతుల గుంపు ఫైటింగ్ ఆపేశాయి. కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని జీహెచ్ఎంసీ అధికారిని కోరుతున్నా పట్టించుకోవటం లేదంటున్నారు జనాలు. ఇంత పెద్ద సంఖ్యలో కోతులు రావటం వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వాటిని అటవీ ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు.